నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. లక్ష్మీ బాలాజీ సేవా సమితి బృందం సభ్యుల కోలాట నృత్యాలు ఆటపాటలతో షిరిడి పురవీధుల్లో దద్దరిల్లాయి. బృందం సభ్యులతో కలిసి స్థానికులు పర్యాటకులు పదం కలిపి కదం తొక్కడంతో సాయి నామ స్మరణతో భక్తులు తన్మయత్వంలో మునిగారు. లక్ష్మీ బాలాజీ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు బడ్డే లక్ష్మి ఆధ్వర్యంలో సమితి సభ్యులు పుణ్యక్షేత్రాల సందర్శన షిరిడి సాయి సేవకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాయిబాబా పల్లకి సేవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా కొనసాగింది. శోభాయాత్రను ఖమ్మం వరప్రదాత షిరిడి సాయి మందిరం ప్రధాన అర్చకులు ఇంద్రగంటి కిరణ్ కుమార్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్డే లక్ష్మి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. తమ తీర్థయాత్ర పల్లకి సేవ విశిష్టతను వివరించారు. షిరిడీలోని సాయి ఆదిత్య ప్రాంగణం నుండి ప్రారంభమైన శోభాయాత్ర డప్పు చప్పుళ్ళు మేళతాళాలతో చూడముచ్చటగా కొనసాగింది. సాయి మందిరం చుట్టూరా ఉన్న పురవీధుల గుండా కొనసాగి తిరిగి సాయి ఆదిత్య ప్రాంగణానికి చేరుకుంది. కార్యక్రమంలోని నల్లాన్ చక్రవర్తులు, జనార్దనాచార్యులు, సతీష్, ఉమేష్, ఆనంద్, లక్కీ, హనుమంతరావు, మోహన్, రేవతి, బల్లు, సైదులు, మధు, వెంకటనారాయణ సమితి సభ్యులు పాల్గొన్నారు. సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అంటే రెండు ప్యాకెట్లు రెండు మేము ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చామండి. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవ కమిటీ నుంచి మా చైర్మన్ వడ్డే లక్ష్మి గారు మమ్మల్ని అందరినీ కూడా షిరిడి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మేము షిరిడిలో పల్లకి సేవ, సాయిబాబా పల్లకి సేవ ఆదివారం రాత్రి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కమిటీ వారు మాకు అంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు వారందరికీ షిరిడి యొక్క కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. షిరిడితో పాటు మేము ఎంతో చక్కగా ఖమ్మం నుంచి మా లక్ష్మీ బాలాజీ సేవా కమిటీ, శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా కమిటీ అందరం కూడా వచ్చి బాబాని మేము దర్శించుకోవడం జరిగింది. ఇంతటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మా చైర్మన్ గారికి మరియు సహకరించిన షిరిడిలో ఉన్న కమిటీ మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.